వెల్కమ్ టు విఎస్ న్యూస్. ఈ రోజు మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు భారీ 90% రాయితీని ఇవ్వాలని నిర్ణయించి సర్క్యులర్ జారీ చేసిందని మహబూబ్ నగర్ ప్రజలకు తెలియజేయనున్నట్లు ఆనంద్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ లో 2023-24 సంవత్సరాలకు సంబంధించి పెద్ద సంఖ్యలో ఇంటి పన్ను చెల్లింపులు పెండింగ్ లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి పెద్ద రాయితీని ప్రకటించడం సంతోషమని ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ ప్రజలు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇంటి పన్ను శాతం ప్రజలు పన్ను కట్టేటప్పుడు మున్సిపాలిటీకి ఆదాయం వస్తుందని, దీని ద్వారానే మున్సిపాలిటీలో మౌలిక వస్తువులు పూర్తి అవుతాయని ఆనంద్ గౌడ్ తెలిపారు. పన్ను చెల్లించడానికి మార్చి 31వ తేదీ చివరి తేదీ అని ఆయన తెలిపారు. మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ ఆస్తి పన్ను బకాయిపై 2023 వరకు ఆస్తి పన్ను బకాయిపై చాలా భారం అవుతుందని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజలపై ఉన్న ఇదితో ఆస్తి పన్ను పెనాల్టీ 90% మాఫీ చేస్తూ ఒక జీవో ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఆస్తి పన్ను ఏదైతే ఉందో చాలా బకాయిలు కూడా 2023-24 ఈ 23 సంవత్సరం గాను చాలా బకాయిలు మహబూబ్నగర్ పట్టణంలో చాలామంది కూడా కట్టలేకపోతున్నారు. చాలా భారం అవుతుందనే ఉద్దేశంతో ఒక మంచి అవకాశం ఇచ్చి ఈ 10% ఓన్లీ చెల్లించడానికి కూడా అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకొని ఈ ఏదైతే పెనాల్టీ ఆస్తి పన్ను చెల్లించుకొని 1 టైం సెటిల్మెంట్ కట్టి ఆస్తి పన్ను చెల్లించుకొని కూడా మహబూబ్నగర్ పట్టణంకి పట్టణ అభివృద్ధికి అందరూ దోహదపడగలరని చెప్పి కూడా నేను ప్రెస్ ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. మేము ముఖ్యంగా ఈ బకాయిలు ఏవైతే ఆస్తి పన్నులు కడితే మన మహబూబ్నగర్ పట్టణానికి చాలా మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకు కలుగుతాయి. మన ముఖ్యమంత్రి వాళ్ళు ప్రజలను అందరినీ ఉద్దేశించుకొని ఈ అవకాశం కలిగించినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు. వారికి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. మహబూబ్నగర్ మున్సిపాలిటీ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మహబూబ్నగర్ ఎవరైనా కూడా ఇప్పుడు పట్టణంలో మన ఆస్తి పన్నులు చెల్లిస్తేనే మన మున్సిపాలిటీ మహబూబ్నగర్ మున్సిపాలిటీకి రెవెన్యూ ఉంటుంది. ఆ రెవెన్యూ ద్వారా మళ్ళీ తిరిగి ఏం చేస్తామంటే వాళ్ళకి అవసరం అంటే ఇలాంటివి ఇప్పుడు మౌలిక వస్తువులు ఏవైతే రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఎలాంటి సదుపాయాలు ఉన్నా కూడా మనం చేసుకోవడానికి కూడా అభివృద్ధి చేసుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. 30 లక్షలు మనకు నష్టం. సరే అంటే గొప్ప అవకాశం ప్రభుత్వం కల్పించింది కదా, దీని మీద ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించి మున్సిపాలిటీ పరంగా ఏమైనా ప్రచార కార్యక్రమాలు ఏం పాంప్లెట్స్ తయారు చేయించినాం. అక్కడక్కడ వాల్ పోస్టర్స్ అవి కూడా అతికించి కొంత అది కూడా ఒకటి వీలైతే ఒక టామ్ చేయించడానికి ఏంటి ఒకటి ఆటో పెట్టించి కూడా దాని ద్వారా టామ్ చేయించి మొత్తం లౌడ్ స్పీకర్స్ పెట్టించి కూడా చేయిస్తాం. దాన్ని కూడా అందరికి కూడా అంటే ఎవరికి అవగాహన లేకుంటే అవగాహన కలగడానికి ఖచ్చితంగా ఇవి అంటిస్తాం. మార్చి 31 వరకు ఈ అవకాశం ఉంటుంది. 54 ఎంత ఉంది డ్యూస్ మొత్తం ఎంత టోటల్ డ్యూస్ 35 crores 35 కోట్ల రూపాయలు బకాయి ఉంది ఇప్పటికి ఆస్తి పన్ను పెనాల్టీతో కలిపి 35 కోట్ల రూపాయలు బకాయి ఉంది. అంటే ఇప్పుడు అవకాశం గొప్ప అవకాశం వచ్చింది కాబట్టి రష్యన్కి ఎక్కువ ఉంటుంది కదా సార్, దానికి ప్రత్యేక కౌంటర్స్ అనేది ఏర్పాటు చేస్తారు. ఉంటారు దానికి సంబంధించిన సిబ్బందిని కానీ వాళ్ళకి సంబంధించిన అందరూ కూడా అధికారులు బిల్ కలెక్టర్స్ అనుకో వాళ్ళ ఆర్ఐలు అందరూ వాళ్ళు చూస్తారు. రెవెన్యూ విభాగం చూసుకుంటుంది. కానీ 17 కోట్ల రూపాయలు వడ్డీ ఉంది ఇప్పుడు. దాన్ని 17 crores మార్చి 31 వరకు కట్టుకోవచ్చు ఎవరైనా. సార్ ఇప్పుడు ట్యాక్సెస్ వసూలు కాకపోవడం
వాళ్ళకి ఎవరైతే పెనాల్టీతో సహా ఇప్పుడైతే వాళ్ళు చెల్లించినో వాళ్ళకి మళ్ళీ వచ్చే సంవత్సరం వాళ్ళకు మళ్ళీ కొంత మినహాయింపు ఉండడానికి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆటోమేటిక్గా ఆస్తి పనుల నుంచి అది సడలింపు చేస్తుంది.